ఆదికాండము 13వ అధ్యాయము. జెనెసిస్ చాప్టర్ 13. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగే బహు ధనవంతుడై యుండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్లి, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్లిన లోతుకును గొగ్ట్యలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తివారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నదెగదా, దయచేసి నన్ను విడిచి వేరుగానుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లిన ఎడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లిన ఎడల నేను ఎడమతట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరి నీ సంతానమును భూమమీద నుండు రేణు ఉలవలె విస్తరింపచేసెదను. ఎట్లనగా ఒకడు భూమమీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవన ములో దిగె. అక్కడ యెహోవాకు బలపీఠమును కట్టెను.